దివ్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి సమయము కాలాతీతం అవుతుంది, కానీ మీరు మాట్లాడే దేవుడు బిడ్డలకు అందవలసిన ఆ క్లుప్తమైన సందేశం మీరు అందించమని యేసయ్య నామములో అడుగుతున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది క్రైస్తవ, చెప్పండి అందరూ, ఏ వివాహం అనేది? అందుకనే ఎంత ఆలస్యంగా జరుగుతూ ఉంది. దాన్ని బట్టి మనందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పాలందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనకందరికీ అర్థమైనటువంటిది, తెలిసినటువంటి మాట, మీకు ఇచ్చిన పెళ్లి పత్రికల్లో మరి హెడ్డింగ్గా వేసినటువంటి విశేషమైనటువంటి వాక్యము, వివాహము అన్ని విషయములలో ఘనమైన వివాహాన్ని ఆలస్యంగా చేయొచ్చా? క్రైస్తవులు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దైవజనుల ముందు వచ్చారు ఎంతో సీనియర్ పాస్టర్ గారు. మరి మ్యారేజ్కి దేవుని వాక్యానికి సమయాన్ని దేవునికి స్తోత్రం. విందాం. దేవునికి వాక్యంలో మనం చదువుకున్నాం కదా, 18వ వచనం, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రేమించబడిన వారులారా, సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభు అయినటువంటి యెహోవా, ఆయన 6 దినాల్లో సర్వ సృష్టి చేశాడు. ఈ రోజున కలిగి ఉన్నవి విత్తనాలు కావచ్చు, పక్షులు కావచ్చు, సముద్రం కావచ్చు, ఆకాశం కావచ్చు, నేల మీద ఉన్నటువంటి మనం చూస్తున్న కన్నులకు విప్పైనట్టు ప్రతిదీ కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రపంచ వింతలు ఉంటాయి. వింతలన్నీ కూడా దేవుడు 6 దినాల్లో సమస్తమును కూడా ఏం చేశాడట? చేసి ముగించి తాను చేసిన వాటన్నిటికీ కూడా మరి చూసినప్పుడు అది మంచిది. సింహాన్ని, ఏనుగులు, ప్రతిదాన్ని కూడా 2 చొప్పున మరి చేసి వాటన్నిటిని కూడా ఆదాము వద్దకు పంపించాడట. ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. వినోదులేరా, ఆ జంతువుకి ఎవరు పెట్టారు? ఆదాము గారు పెట్టారు. పులి అని చూస్తుంటాం. ఆ పులి అనే మాట చాలా మంది పిల్లలు వచ్చి అడుగుతా ఉంటారు, దగ్గరికి వచ్చి ఆ కళ్ళలో ఊది, నీకు పులంటే భయమా? ఆడదేవుడికి అన్ని వస్తున్నాయట. దేవుడు అనుకున్నాడు వీడితో ఆదాము సంతోషిస్తాడేమో అనుకున్నాడు. సర్వసృష్టిని తయారు చేశాడు. కానీ అన్నిటినీ కూడా నోటి మాటతో కలుగు చేసిన దేవుడు నరుడి దగ్గరికి వచ్చేసరికి ఆ మాట చదవండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట అదిగా. 2వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే, అక్కడ మనం చూస్తే దేవుని పోలికలో, దేవుని స్వారూప్యములో ఎవరిని సృజించాడు? నరుని సృజించాడు. ఆ నరుని ఎందుకు ఈ సృష్టి యావత్తును తీసుకుని వచ్చి అతని దగ్గర పెట్టాడు. వీరందరూ ఏదేదో ఉంచాడు. కానీ ప్రియులను గమనించండి, ఆదాము హృదయంలో, ఆదాము ముఖములో సంతోషం లేదు. దేవుడు చేసిన వాటిని బట్టి ఆదాము సంతోషంగా లేడు అనే విషయాన్ని దేవుడు గమనించి ఆదామునకు ఏం చేశాడు? గాఢ నిద్రను కలుగజేశాడట. ఈరోజు మనకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే మొదట ఈ డాక్టర్లు అనుకుంటారు, ఎంత మంచి డాక్టరో, అందరికంటే గొప్ప వైద్యుడు, ప్రధాన మరి కాపురిగా ఉన్నటువంటి మన దేవుడు ఎవరో తెలుసా? మొట్టమొదట ఆపరేషన్ ఎవరు చేశారంటారు? ప్రపంచ చరిత్రలో మొదట ఆపరేషన్ ప్రారంభించింది మన తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పిల్లలు గమనించండి, ఆదామునకు మరి గాఢ నిద్ర కలుగు చేసి తన నుంచి ఒక ఎముకను తీయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మొదటిగా ఆయన ఆలోచన చేశాడు, దేవుని మనసులో పుట్టిన మనసేడు తెలుసా? ఇతనికి గాఢ నిద్ర కలుగు చేయాలి. ఈరోజు ఆపరేషన్ చేయాలంటే మనకి మొదటిగా చేసింది ఏంటో తెలుసా? వైద్యం మొదలెట్టక ముందే మొదట నీకు మత్తు ఇంజెక్షన్ వేస్తారు. మత్తు ఎక్కుతుందా లేదా, ఎన్ని గంటల సేపు ఆపరేషన్ పడుతుంది, ఇలాగా అనస్థీషియా ఇస్తా ఉన్నారు. ప్రియమైన వాళ్ళని గమనించండి, మొదట ఆపరేషన్ చేసి వారిలో నుండి ఏం చేశాడట? గాఢ నిద్ర కలుగు చేసి అతని పక్కటి ముఖంలో నుండి ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూర్తి చేశాడు. ఆ తర్వాత దేవుడిని యెహోవా తాను ఏం చేశాడట?
ఆదాము నుండి తీసిన ప్రకటమును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. ఆదాము వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము, ఒక మాట చెప్తా వినండి, సింహాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ముఖంలో సంతోషం లేదు. చిలుకను తీసుకుని వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో అందమైన పక్షులు ఉంటాయి, వాటిని చూసి చాలా సంతోషపడతాం మనం. వాటిని తీసుకుని వచ్చి అతను ముందు పెట్టినప్పుడు అతను సంతోషం లేదు. ఎప్పుడైతే దేవుడే యెహోవా ఈ స్త్రీని తీసుకొని వచ్చి ఆదాము ముందు పెట్టాడో ఒక పాట పాడుతున్నాడు ఆదాము, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుడిని తీవండి కనుక ఆమెకు పేరు కూడా పెట్టేసింది. ఏమంట? నీ పేరు నారీ. ఆదాముకి దేవుడిచ్చిన తలాంతండి, అందరికీ అన్నిటికీ పేర్లు పెట్టి తలాంతును దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తర్వాత వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇది సృష్టి ఆరంభం, దేవుడు ప్రారంభించిన వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థ చాలా గొప్పది ప్రియులారా, చాలా శ్రేష్టమైనది. క్రైస్తవ వివాహంలో ప్రామాణికముతో కూడిన ప్రమాణాలు ఉంటాయి, విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుడు మనకు ఆదేశించినటువంటి వివాహ వ్యవస్థలో ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఈ నూతన వధూవరులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక సత్యాన్ని ఆయన ముందు పెడుతున్నాడు. ఏంటంటే దేవుడు ఆదేశిస్తున్నాడు కొన్ని విషయాలు. మొదటిగా మనం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉన్నారు. దేవుడి వివాహ వ్యవస్థను ఎలా చాలా మంది సావుకులు మాట్లాడుతూ తల్లిని తండ్రిని విడిచిపెట్టేయమంటే ఎగర వాళ్ళని పక్కన పెట్టేసి మీ ఇద్దరే బ్రతకమని కాదు. ఇప్పటి వరకు నీ తల్లితో ప్రేమగా ఉండుండొచ్చు, నీ తండ్రితో చనువుగా ఉండుండొచ్చు, వారి మధ్యలోనే పండుకుంటూ ఉండుండొచ్చు, కానీ నేటి నుంచి వారిని విడిచి ఏం చేయాలట? నీ భార్యతో కలిసి నీ సహజీవనాన్ని సాగించాలంటే ఈరోజు ఏం చేస్తున్నారు? పెళ్లి అయిన కాడి నుంచి తల్లిదండ్రులకు పెద్ద బోరు. పాస్టర్ గారు కూడా చెప్పారయ్యా, ఏమని? తల్లిని తండ్రిని విడిచిపెట్టేమని. దాన్ని పట్టుకుంటారు వీళ్ళు. విడిచిపెట్టేమంటారు కదా, ఇక విడిచిపెడతారు. ఇంట్లో కడిగి పెట్టినటువంటి కోడలు అంటది, అయ్యా పాస్టర్ గారు ఏం చెప్పారు నీకు? తల్లిని తండ్రిని విడిచిపెట్టి నా వెనకనే ఉండు. అది కాదు పిల్లరా, తల్లిదండ్రులను గౌరవించమని కూడా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఆదేశించాడు దేవుడు. ఏమని ఆదేశించాడు? తల్లిని తండ్రిని విడిచి ఏం చేయాలంట? నీ భార్యను హత్తుకొని జీవించాలి. ఏ విషయాల్లో గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం అక్కడ చదవండి పిల్లలు త్వరగా. బైబిల్ ఉన్నవారు త్వరగా తీసుకోండి. పురుషులారా, మీరును మీ భార్యలను ఏం చేయాలట? ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేరా, కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది. దాంట్లో చాలా విశేషమైనటువంటి పిల్లర్స్ ఉండాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే దానికి 4 పిల్లర్స్ కావాలి, అవునా కదా? 4 పిల్లర్స్ వేయాలి ఖచ్చితంగా. నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టినప్పటికీ కూడా 4 ప్రధానమైనవి మూలలు వేసేవి. గమనించండి, ఆ మొదటి పిల్లర్ ఏంటంటే ప్రేమ, లవ్. ఏ ప్రేమ? వధూవరుల మధ్యలో ఉండే ప్రేమ కాదు. ఇది కొన్నాళ్ళకి ఏమవుతుంది తెలుసా? ఈరోజు అరులకు దివ్య మీద ఉన్నటువంటి ప్రేమ చాలా విశేషమైంది, అంతే కదా? వారిద్దరు ఏమనుకుంటారండి? ఇప్పుడు కాసేపు ఫోన్ పక్కన పెట్టాలా, వాక్యం విను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నవ్వడానికి నేను నవ్వించడానికి ఇక్కడ నేను. వివాహంలో వాక్యం ఎవరికంటే వింటున్న మనకును అలాగే వధూవరులకు చాలా విశేషమైనవి ఇవి. ఒకానొక రోజున ఒక మిషన్ ఒక స్త్రీ కొన్నదట. ఆ మిషన్ కొనేటప్పుడు
ఆ మిషన్ అమ్మేటువంటి ఆ యజమాని మిషన్ అమ్ముతూ చాలా రకాలు కుట్లు చూపించాడట. ఇది భలే కుడుతుంది, చాలా అద్భుతంగా కుడుతుంది అని చెప్పి చూపించి ఆయన కుట్టి ఆ మిషన్ ప్యాక్ చేసి ఇంటికి పంపించేశాడు. ఆ ఇంటికి వెళ్ళి చాలా జోష్లో ఉందేమో, వెంటనే దాన్ని కూర్చొని కొడుతుంటే కుట్టుబడట్లా. ఆయన అన్నాడు, నీకేదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయమ్మా, నేను చెప్తానన్నాడు. ఈమె సత ప్రయత్నం చేసి చివరికి ఆ వల్ల కాక వీడు నన్ను మోసం చేసినట్టున్నాడు, మంచి విషయం అని చెప్పి నా చేత కొనిచ్చాడు. నేను రకరకాలు ఆ జాకెట్లు కుట్టుకొని రకరకాలు వస్తువులుగా మరి ఆ దుస్తులు ధరింప చేయాలని లేకపోతే అలా కుట్టుకోవాలని చెప్పి ఆశతో నేను కొనుక్కున్నాను. అయితే ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇది సరిగా పని చేయట్లేదు. వెంటనే వినాలి పిల్లరా, ఆ ఫోన్ చేసిందట, మళ్ళీ మిషన్ అమ్మేమయ్యా నువ్వు, మళ్ళీ ఓడివే, మళ్ళీ కొడుతుందని చెప్పామంటే మేడం కాసేపు నేను చెప్పేది వింటారా, దాంట్లో ఒక బుక్ ఉంది, ఆ బుక్ తీసి ఏమంటారా బుక్ని మాన్యువల్ బుక్, దాన్ని ఎలా తయారు చేశారో ఎలా కుట్టాలో మీకు ఫోన్ ఇచ్చినప్పుడు కూడా దాంట్లో బుక్ ఇస్తారా. ప్రతిదీ వస్తువు కొన్నప్పుడు దాంట్లో ఏముంటది, దాన్ని ఎలా వాడాలో, దాన్ని ఎలా యూజ్ చేయాలో, కీబోర్డ్ కొన్నా, రిథమ్ ప్యాడ్ కొన్నా, ఇక్కడ కెమెరా కొన్నా, ఏంటంటే ఫోన్ కొన్నా, మీకు ఒక బుక్ వస్తుంది. దాంట్లో మీరు ఎంత నేర్పరిగలిగినటువంటి వ్యక్తి అయినా ఆ బుక్ ప్రకారమే మీరు నడవాలి. ఇంకొక మాట చెప్తాను, క్రైస్తవ వివాహ వ్యవస్థలో అడుగుపెట్టినటువంటి మీకు మాన్యువల్ బుక్ ఏంటో తెలుసా, పరిశుద్ధ గ్రంథం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దీని నుండి మీ జీవితాలు ప్రారంభమైతే, దీన్ని చదివినప్పుడే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక ఇది మీ జీవితానికి పరమార్థాన్ని తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మీరేం చేయాలి తెలుసా, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా, భర్తలారా మీరు ఏదంటే భర్తలారా మీరేం చేయాలి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా మీరు మీ భార్యలను ప్రేమించాలి. ఈ రోజు మొదలుకొని అరుణ్ ఏం చేయాలి తెలుసా, తన భార్యగా జతపరచబడబోతున్నటువంటి దివ్యాను ఏం చేయాలంట, ప్రేమించాలి. చెప్పండి, ప్రేమించాలి. భర్తలను ప్రేమిస్తున్నారు లేదా? ఏ ప్రేమతో? స్త్రీ పురుషుల మధ్యలో ప్రేమతో కాదు. ఏ ప్రేమతో ప్రేమించాలి? గాడ్స్ లవ్, అగాపే. క్రీస్తు ప్రేమ మీలో ఉంటే, క్రీస్తు ప్రేమతో మీరు మీ భార్యను ప్రేమించగలిగితే మీ బాంధవ్యము, మీ దాంపత్యము నిండు నూరేళ్లు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట మీ ఇద్దరు మధ్యలో మొదటి పిల్లలు ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. నీవు వారి కుటుంబాల పక్షంగా, ఆమె నీ కుటుంబాల పక్షంగా, ఇరు కుటుంబాల్లో ఏముండాలట? ప్రేమ ఉండాలి. ఈ రోజున చాలా మంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఈ రోజున గిన్నీస్ బుక్ రికార్డ్ ఏంటి తెలుసా? అందరూ వెళ్తారు పోయిట్కి, పెళ్లి చేసుకున్న 3 రోజులకి విడాకులు తీసుకున్నారట. తెలుసు కదా? ఎందుకంటే ఇప్పుడు మల్టీమీడియా ఏమవుతుంది, అందరికీ చేతుల్లోకి వచ్చేసింది కదా. పెళ్లి చేసుకున్న 3 రోజుల కారణం ఏంటి? వారి మధ్యలో ఏమి లేదట, ప్రేమ లేదు. ఈ రోజున చాలా కుటుంబాలు అడుగెట్టిందండి బయటలోకి, కానీ ఏమాత్రం మాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అడుగెట్టాడు మా జీవితంలో, అల్లుడు మంచి కొడుకుగా ఉంటాడు అనుకుంటే ఈరోజు మా జీవితంలో ఏమైపోయింది? ప్రేమ కరువైపోయింది. ఒకనొక కూతురు, ఒకనొక కొడుకు కనీసం నాతో మాట్లాడలేకపోతున్నారు అనుకున్నటువంటి ఆ దినాలు వచ్చేసేపోయారా. కారణం ఏంటంటే కుటుంబాల మధ్యలో ప్రేమ చల్లారిపోతా ఉంది. కనుకనే మనం గమనించాలి, ఒక కుటుంబం వర్ధిల్లాలంటే, ఒక దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ కుటుంబం మధ్యలో మొదటిగా ఉండాల్సింది ప్రేమ. దేవునికి స్తోత్రం. నీ భర్తను ప్రేమించాలి, అలాగే నీ భార్యను ప్రేమించాలి, నీ అత్తమామలను ప్రేమించాలి, అలాగే అమ్మాయి అత్త తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, ఇరు పక్షాలు ఉన్నటువంటి ఈ ఇద్దరు దంపతులు, వారి కుటుంబాలను, వారి బంధువులను మీరు ఏం చేయాలట? ప్రేమ కలిగి, దేవునికి స్తోత్రం, చిరునవ్వుతో పలకరించాలి. దేవునికి స్తోత్రం కలుగు కాక. రెండో విషయం ఏంటంటే క్షమించాలి. రెండో విషయం ఏంటి చెప్పండి? క్షమించాలి. క్షమించే మనసున్నారు భార్య భర్తల మధ్యలో. మొదటి ప్రేమ అయితే వాళ్ళు అవార్డు ఇస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతాం, సిద్ధమేనా అంటే
మరి సిద్ధేశ్వర ఈ 25 సంవత్సరాలు మీ జీవితంలో గొడవలే రాలేదా అంటే వచ్చేసా. మేము ముందుగా అన్ని కుటుంబాల మధ్య ప్రగాదాలు పెట్టుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటో నిర్ణయం అంటే, ఒకవేళ నా కోపం వచ్చిందనుకో వరండాలు పడతాం, నీ కోపం వచ్చిందనుకో నేను వరండాలు పడుకుంటా. యేసు కూడా మనందరం ఏం చేశాడట, మనం చేసిన అతిక్రమాలను పాపాలను క్షమించి మనం ప్రేమించాడు. ఆయన దేవునికి స్తోత్రం. మన నిగ్గురు పాపం కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. విషయం తెలుసా నీకు? కనుక నీ భార్య ఏదైనా అతిక్రమిస్తే, నీ భర్త ఏదైనా అతిక్రమిస్తే, తెలియక పొరపాటు చేస్తే మీ కుటుంబ జీవితంలో మీరు ఏం చేయాలి తెలుసా? ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్షమించుకోవాలి. మూడవదిగా మీరు గమనించినట్లయితే ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు లోబడి ఉండాలి. అన్ని విషయాల్లో అట్లా అని చెప్పి స్త్రీలు బలహీనమైన కట్టాలని చెప్పి నువ్వు ఎక్కడ తీయబడ్డావు? దేవుడు కూడా చాలా జ్ఞానం అవుతుందండి. ఒకవేళ కళ్ళలో నుంచి ఒక ముందు తీసుంటే స్త్రీ ఎక్కడ కూర్చునేది? నెత్తి మీద కూర్చునేదేమో. అర్థమవుతుందా? అందుకని దేవుడు ఎక్కడ తీశాడు? భార్య భర్త ఎలా ఉండాలి తెలుసా? మంచి స్నేహితులు మాత్రం ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ వైవాహ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే గమనించండి, లోకములో వారందరినీ ప్రేమిస్తారండి. ఒక భార్య అంటుందట, లోకములో ఉన్న వారందరినీ క్షమిస్తానండి, ఒక్కడిని తప్ప. అవక్కడెవడో చెప్పండి, అవక్కడెవడో? అందరినీ క్షమిస్తాను సార్. నిజంగా చాలా కుటుంబాలు కూడా వింటూ ఉంటా, నాకంటే అవకాశం వస్తే అందరినీ క్షమిస్తాను కానీ ఒక్కరిని క్షమించను. ఉన్నారా ఇక్కడ అలా? ఎవరిని క్షమించమంటే నా భర్తను తప్ప అందరినీ. భర్తను క్షమించలేని వ్యక్తిని, భర్తను క్షమించలేని స్త్రీగా నీవు ఉంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీవు నీ బిడ్డలు లేకపోతే నీ కుటుంబం అంతా కూడా దీవెనకరంగా ఉండాలంటే నీ భర్తను ఏం చేయాలి? క్షమించాలి. ఈరోజు నా క్షమాపణ వ్యవస్థ ఎట్లా పడైపోయిందంటే చాలా దారుణంగా పడైపోయింది. ఈరోజు అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. కారణం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ భార్యను ప్రేమించాం, ఆ భార్యను క్షమించాం, ఆ భార్యతో సమాధానంగా ఉన్నాం. గమనించాలి, భార్య భర్తలైనటువంటి వారు వినాలి. భార్య భర్తలైన వారు 4వ పాయింట్ ఏంటో తెలుసా? ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకోవాలి. ఈ రోజు ఇది వచ్చింది. నలుగురు ఇంట్లో ఉన్నారనుకోండి, నలుగురు ఏం పెట్టుకుంటారు? నలుగురు పెట్టుకుంటారు. కాసేపు కూర్చొని బయట మాట్లాడుకునేటువంటి దాంపత్యం ఉందంటారా? ఇంట్లో ఇద్దరు పిల్లలు భార్య పడుతుంటారు, డ్యూటీ నుంచి రాగానే ఎత్తుకునేది ఏంటి? ఇంతకు ముందు పాత రోజుల్లో మీరు గమనించినట్లయితే మీ తాతలు ఏం చేసేవారు తెలుసా? సాయంత్రకాలం 6 బయట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునేవాడు. ఇప్పుడు కోతులు ఉంటాయి తెలుసా? ఏంటిదా కోతులు? చెడు 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 3 పెట్టారు. ఈ రోజు మనం చూస్తామంటే మాకు కూడా పెట్టండి. ఎందుకంటే ఈ రోజు కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఈ సెల్ ఫోన్. ఇంట్లోకి వస్తానండి, నేను ఎందుకు ఇలా అక్రమైనటువంటి త్రావల్లోకి వెళ్తున్నా? ఇంట్లోకి వస్తానండి, ఫోన్ పట్టుకో ఉంటుంది. ఇంట్లోకి వస్తానండి, ఫోన్తోనే జీవితం. పిల్లగా చాలా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రేమ చల్లారిపోవడానికి ఈ ఫోనే కారణం. కనుక దీన్ని పక్కన పెట్టి మన భార్యతో, మన భర్తతో కాసేపు మనం ఏం చేయాలా? ప్రశాంతంగా మన బిడ్డలతో మాట్లాడాలి. ఇంకో విషయం చెప్పనా, స్త్రీకి ఇష్టమైందంటే తెలుసా? ఎవరితోనైనా మాట్లాడాలి. కనుక ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే ఏం చేస్తుంది? ఆలోచన చేయదు. వెంటనే ఏం చేయాలా? ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలి అంతే. ఇక నువ్వు ఏం సలహా ఇచ్చి తెలుసుకున్నాను ఆ బాధ కదా. స్త్రీలు మైండ్ అది. మీకు బాధ కలగగానే స్త్రీలైనటువంటి వారు ఏమనుకుంటారంటే వినే ఒక వ్యక్తి కావాలి. ఎవరికి? స్త్రీకి. నా బాధ ఎవరు పెట్టారు? నువ్వు నాకు ఏదైనా సలహా ఇస్తావా? అవన్నీ కదా బాధ వినాలి. మీ భార్య నీకు ఏదైనా చెప్తున్నప్పుడు చిరాకు పడకుండా కాస్త ప్రశాంతంగా వింటున్న బాధలో తర్వాత సమాధానం చెప్తుంది. అలాంటి భర్త కానీ ఉండగలిగితే ఈ కుటుంబ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక
మన కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా మారాలంటే మొదటి చెప్పండి, దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. రెండవదిగా క్షమించే మనస్సు కలిగి ఉండాలి. మూడవదిగా సమాధానంగా ఉండాలి. నాలుగవదిగా నీ భార్యతో ఏం చేయాలట? పర్సనల్ ఇప్పుడు మాట్లాడుకున్నారు, ఎంతవరకు మాట్లాడుకోమంటారు. ఏమని నలుగురు విషయం వేసుకున్నావా? వేసుకున్నా. ఇక్కడి నుంచి వచ్చి కూడా రివిజన్ రిజిస్టర్ గారు మరి అడుగుతున్నారు, ఏ పెళ్లి కూతురు వస్తారా అసలా అంటే టెన్షన్ పడుతున్నాడు. ఏంటంటే ఆస్తిగా ఏమంటున్నాడు ఏంటి అటు ఇటు కాకుండా వస్తుందా అంటే రాకపోతే ఏ పురుషుడికైనా వధువు కనబడేదాకా ఎక్కడున్నది అడుగు మొక్కల్లో ఇప్పుడు వరకు సంతోషం లేదు. ఎప్పుడైతే అమ్మాయి కావాలి దగ్గర నిలబడేదో ఆటోమేటిక్గా మనడు సెట్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఏంటండి అది ఆదాము కూడా అవ్వచ్చు ముందు నిలబడినప్పుడు అతను కూడా నాయకుడు పాట పాడాడు. ఇప్పుడు కూడా అతను వదిలేస్తాడు, ఒక పాట పాడతాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. చాలా చక్కని జంట. కనుక మీ జీవితంలో మీరు ప్రేమ కలిగి ఉండండి. రెండవదిగా క్షమించే మనసు కలిగి ఉండండి. మీ అత్తమామలు ఏదైనా చేస్తే అట్టే చేస్తున్నారు, నా విషయంలో ఇట్లా చేస్తాను, క్షమించేయి. యేసు ప్రేమను బట్టి నేను క్షమిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఏసే మనం క్షమించలేదా? క్షమిస్తే పోయేదేముంది? మాట చెప్తాను పిల్లగా చివరిగా, ఓర్చుకుంటే మీ ఆశీర్వాదం సంఖ్యడ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది కోడి గుడ్డి పెట్టినప్పుడు ఏం చేస్తారు? కోడి గుడ్డి పెట్టినప్పుడు ఓర్పు లేకపోతే ఆమ్లెట్ రోస్ట్ అయిపోతుంది. అంతేనా? నీ ఓర్చుకున్న దాన్ని పెంచుకుంటే ఏమవుతుంది? సంఖ్యడ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏ స్త్రీలో అయితే ఓర్పు ఉంటుందో ఆ స్త్రీ ఆశీర్వాదకరంగా మారుతుంది. కష్టాలు కలకాలం ఉండవు. నీ భర్తని ఎప్పుడు అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండిపోడు. నీకు అత్తగారు ఎప్పుడు నేను అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండిపోదు. నీ వాడు అట్లాగే ఆలోచన చేయదు. మంచి దినాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. నీకు ప్రార్థన చేస్తూ ఉండాలి. కనుక ప్రతి కుటుంబ వ్యవస్థలో ప్రార్థనతో ప్రారంభించండి. దేవుని వాక్యాన్ని చదవండి. మీరు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతారు. మీరు ప్రేమ కలిగి ఉండండి, క్షమించే మనసు కలిగి ఉండి, సమాధానంగా ఉండండి. నేను చివరిగా చెప్పాలి, మీరు ఒకరితో ఒకరు మీ బాధలను, మీ సంతోషాన్ని, మీ కష్టాన్ని మీ భార్యతో, మీ భర్తలతో పంచుకోండి. మీరు పంచుకోవడం పనిచేయాలనుకుంటారు, పక్కన ఆశ్రయిస్తారు. అప్పుడే లేనుకొని నష్టాలు కష్టాలు వస్తాయి. కనుక మీ భార్య చెప్పింది ఏది సోల్ చెప్తారో చెప్పులకు వచ్చాయి. రోజంతా పనిచేసి అలసిపోయిస్తే ఏంటిది పడుకో కాసేపు విను, ఆమెతో టైం స్పెండ్ చేయి. మీ కుటుంబ ఆశీర్వాదకరం ఉంది. దేవుడి మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ నూతన దంపతులకు మరి చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా దేవుని సంఘం తరఫున శుభాలు తెలియపరుస్తున్నాను. దివ్యమ్మ మా విశ్వాసి, మా బిడ్డ అర్థమవుతుందా? మరి చిన్ననాటి నుంచి మేము చేశాం, చాలా ఆత్మీయంగా పెంచాం. మరి దేవుని సన్నిధిలో తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నెల్లూరుకి వచ్చేసారు. కానీ ఇప్పటికీ తెలియదు. మరి దేవుని సంఘంలో ఉంటూ దేవుని స్తుతిస్తూ ప్రతి ఆదివారం ఎంత పనులున్నా మరి పరుగున దేవుని మందిరానికి వస్తే ఎలాంటి కుటుంబంలో మరి దేవుని మాకు ప్రకటించే అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే రిజిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి సభలో వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.